హలో, వెల్కమ్ టు సిజే టీవీ. యష్ చిత్రంలో రుక్మిణి వసంత్ వరుసగా భారీ సినిమాల్లో అవకాశాలు అందిపించుకుంటూ స్టార్ కథానాయికల లీక్ అతి చేరువైంది. ఆమె ప్రస్తుతం రిషబ్ శెట్టితో కాంతారా చాప్టర్ 1లో శివకార్తికేయన్తో మదరాసిలో నటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు త్వరలో థియేటర్లోకి రానున్నాయి. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రాలతో పాటు మరో రెండు పెద్ద సినిమాల విషయంలోనూ ఆమె పేరు వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆమె ఖాతాలోకి టాక్సిక్ చేరినట్టు తెలుస్తోంది. కేజీఎఫ్ విజయాల తర్వాత యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయిక, నయనతార, తారా సుతారియా, హ్యూమా ఖురేషి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో రుక్మిణి కూడా చేరినట్లు సమాచారం. ఆమె ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో అలరించనున్నట్లుగా తెలిసింది. అలాగే కన్నడ నటుడు బాలాజీ మనోహర్ కూడా దీంట్లో ఓ కీలక పాత్రలో నటించినట్లుగా తెలుస్తుంది. పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న రానుంది. సో ఈ అమ్మాయి రుక్మిణి వసంత్ ఈ మధ్య కొత్త హీరోయిన్స్ బాగా పేరు వినిపిస్తా ఉన్నాయి. దాంట్లోనే రుక్మిణి వసంత్ కూడా ఒకరు. రుక్మిణి వసంత్ సంబంధించినటువంటి కీలకమైన పెద్ద సినిమాల్లో ఆమె హీరోయిన్ గా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో యష్ నటిస్తున్నటువంటి ఒక సినిమాలో టాక్సిక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్టుగా ఈ యొక్క వార్త. ఈ రోజు వార్తలు కొద్దిగా తక్కువే ఉన్నాయి ఫిలిం సంబంధించి. అందుకే హాలీవుడ్ అవకాశాన్ని వదులుకున్న ద రెట్నెంట్, బర్డ్ మ్యాన్ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు అలెగ్జాండ్రో గోంజాలెజ్ ఇనారెటుతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది అని చెప్పారు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్. అంతేకాదు ఆయనతో ఆ అవకాశాన్ని యాస కారణంగా తాను తిరస్కరించాలని వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన దీనికి సంబంధించిన విషయాన్ని పంచుకున్నారు. దర్శకుడు ఇనారెటు తన ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదించారు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. దానికి కారణం ఇంగ్లీష్ లో నేను డైలాగ్ చెప్పాల్సిన విధానం. ఆయన అనుకున్నట్లు భాషపై పట్టు రావాలంటే దాన్ని నేర్చుకోవడానికి నేను అమెరికాలో 4 నెలలు ఉండాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎటువంటి జీతం ఉండదని ఆయన అన్నారు. అందుకే నేను ఆ అవకాశాన్ని వదులుకున్నాను. నా జీవితంలో అన్ని ఇక్కడే జరిగాయి. ఏవైనా కొత్త మార్పులు జరగాలన్నా ఆ మాయాజాలం కోసం వెతుకుతూ కేరళ వెలుపలకు వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. కేవలం నా యాసని మార్చడం కోసం మాత్రమే అంతగా శ్రమించే ఉత్సాహం నాకు లేదు. మలయాళ చిత్రసీమ నాకు చాలా ఇచ్చింది అంటూ మలయాళ చిత్ర పరిశ్రమ పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు ఫహద్ ఫాజిల్. ఇతను వీళ్ళ ఫాదర్ ప్రముఖ దర్శకుడు ఫాజిల్. ఈయన గురించి తెలుసుకోవాలంటే పుష్పలో మనకి ఇతని క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుంది. ఈ క్రమంలో ఇతను అంత నేషనల్ లెవెల్లో అనేక అవార్డు పొందినటువంటి మలయాళ హీరో. ఇతను సంబంధించి ఒక హాలీవుడ్ సినిమాలో ఆఫర్ వచ్చినప్పుడు కూడా ఆ ఇంగ్లీష్ యాక్సెంట్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల నేర్చుకోవాలని ఒక 3-4 months అమెరికాలో ఉండి అక్కడ యాక్సెంట్ నేర్చుకోవాలని చెప్పేసి ఆ దర్శకుడు కోరడం, ఆ 4 నెలల కాలానికి ఎటువంటి రెమ్యునరేషన్ ఇవ్వమని చెప్పడం వల్ల దాన్ని తిరస్కరించాలని చెప్తున్నాడు ఫాజల్. సో ఇది దీనికి సంబంధించినటువంటి వార్త. సుహాస్ హే భగవాన్, శివాని, సుహాస్, నరేష్ సంబంధించిన పిక్చర్ ఇచ్చారు ఇక్కడ. సుహాస్ హీరోగా గోపి అచ్చర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. బి నరేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. శివాని నగరం కథానాయిక, నరేష్, సుదర్శన్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకి హే భగవాన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. మంగళవారం సుహాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నేపథ్యంలో సోమవారం ఈ చిత్ర టైటిల్ ని గ్లిమ్స్ ను విడుదల చేశారు. ఇది సుహాస్ సంబంధించినటువంటి వార్త. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్. రివ్యూలు చదివాకే మా సినిమాకు రండి. అనుపమ, నా సినిమా ప్రయాణంలో అత్యుత్తమ చిత్రం పరదా. రివ్యూలు చదివాకే మా సినిమాకు రండి, ఇది తప్పకుండా అందరికీ నచ్చుతుంది అంటుంది నటి అనుపమ పరమేశ్వరన్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించారు. విజయ్ డొంకాగడ, శ్రీధర్ మక్కువ నిర్మించారు. దర్శన రాజేంద్రన్, సంగీత రాగ్ మయూరి కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ దర్శకుడు ప్రవీణ్ ఎంతో ప్యాషన్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అంది. ఈ చిత్రానికి తొలి 10 నిమిషాలు చాలా కీలకం, దాన్ని ఎవరు మిస్ అవ్వకండి అన్నారు దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్ సంబంధించి పరదా అనేది ఒక లేడీ ఓరియంటెడ్ మూవీగా మన ముందుకు రాబోతా ఉంది. దీంట్లో ఆమెకి పాత్ర గురించి పదే ఆమె చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. అది కాకుండా కొత్తగా నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె చెప్పింది ఏంటంటే, ఈ సినిమాని ఎవరైనా చూసిన వాళ్ళు ఎలా ఉందో మీకు చెప్పిన తర్వాత వాళ్ళు మీకు బాగుందని చెబితేనే సినిమాకి వెళ్ళండి అని ఒక సాహసోపేతమైనటువంటి ప్రకటనతో చేశారు. దాని ద్వారా ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. రివ్యూస్లో కూడా ఖచ్చితంగా దీని మీద పాజిటివ్గా ఉంటాయనేటువంటి నమ్మకంతో ఉన్నారు హీరోయిన్ అనుపమ పరమేశ్వర్. నాకు భూతం పట్టిందిరా
రావు బహదూర్గా సినీ ప్రియుల్ని పలకరించనున్నారు సత్యదేవ్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేష్ తెరకెక్కిస్తున్నారు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య విజయం తర్వాత వీళ్ల కాంబోలో నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్ సమర్పణలో చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. వికాస్ ముప్పాల, దీపా థామస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను దర్శకుడు రాజమౌళి సోమవారం విడుదల చేశారు. ఆచారి నాకు భూతం పట్టిందిరా అంటూ సత్యదేవ్ చెప్పే డైలాగ్తో మొదలైన ట్రైలర్ అత్యంతం ఆసక్తి రేగిస్తూ సాగింది. అనుమానం, పెనుభూతం అనే అంశం ఈ కథలో కీలకంగా నేనున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రచార చిత్రంలో భిన్న గెటప్పుల్లో విచిత్రమైన ఆహార్యంతో సత్యదేవ్ కనిపించిన తీరు ఆసక్తిని కలిగించింది. ఇది సత్యదేవ్ రీసెంట్గా కింగ్డమ్లో విజయ్ దేవరకొండకి అన్నగా నటించినటువంటి సత్యదేవ్ చూసాం. గతంలో కూడా చిరంజీవితో కూడా ఒక సినిమాలో నటించడం జరిగింది. సో ఈ సత్యదేవ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ని చాలా సునాయాసంగా అద్భుతంగా నటించగలిగినటువంటి నటుడు అనేది గతంలో కూడా నేను చెప్పాను. ఇప్పుడు ఈ యొక్క సినిమాని మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు దీన్ని ప్రజెంట్ చేయడం, సమర్పించడం బట్టే ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఒక మంచి కాన్సెప్ట్తో వస్తున్నటువంటి హారర్ సినిమా లాగా అయితే కనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఇది అప్పట్లో నా నిర్ణయం అందరికీ షాక్ ఇచ్చింది. నేను కథానాయికగా వరుస సినిమాలు చేస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకున్నా. అప్పట్లో నా నిర్ణయం చూసి అందరూ షాక్ అయ్యారు. కానీ నిజానికి పెళ్లి విషయంలో మా ఇంట్లో వాళ్ళు ముందే ప్రణాళికతో ఉన్నారు. ఆ తర్వాత పాప పుట్టడంతో సినిమాలకు విరామం ఇచ్చా. మధ్యలో టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. దీనివల్లే నాకు తెరకు దూరం అయ్యానన్న ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. ఇక ఇన్నేళ్లకు మళ్ళీ నన్ను ఇలా హీరోయిన్ గా తెరపైకి తీసుకురావడం చాలా ఆసక్తినిస్తుంది. దర్శకుడు వెంకటేష్ ఈ కథ చెప్పగానే నేను షాక్ అయ్యాను. స్క్రిప్ట్ అంతా కొత్తగా అనిపించింది. వినూత్న కథ, విభిన్న కోణాలు. ఇది ఒక వినూత్నమైన కథతో రూపొందిన చిత్రం. అత్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ఈ చిత్రంలో ఎన్నో ఏళ్ల తర్వాత నాకు మళ్ళీ స్కూల్ డ్రెస్ వేసుకునే అవకాశం వచ్చింది. ఇది ఒక అద్భుతమైన జ్ఞాపకం. ఆ స్కూల్ డ్రెస్ లో మా పాపతో కలిసి ఫోటోలు దిగి దాచుకున్నా. ఆ స్కూల్ ఎపిసోడ్ కోసం నేను చాలా కష్టపడ్డా. కథలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రతోనే నాకు నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. ఏ పాత్ర చేసినా కథలో దానికి బలమైన ప్రాధాన్యత ఉండాలి. ఈశ్వర్ నుంచి ఇప్పటిదాకా ప్రభాస్తో మా ఫ్రెండ్షిప్ అలానే ఉంది. తనిప్పుడు బిగ్ స్టార్ అయిపోయారు. కానీ ఇప్పటికీ ఆయనలో ఏ మార్పు లేదు. ఈ రోజుకి కూడా తను నేను చిన్న పిల్లవాడి అనే నవ్వుతూ మాట్లాడతాడు. సో ఇది ఒకటి. శ్రీదేవి, ప్రభాస్ నటించిన మొట్టమొదటి సినిమా ఈశ్వర్లో హీరోయిన్ గా తను ఉన్నారు. సో ఇది మూలంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నా అని చెప్పడంతో పాటుగా ప్రభాస్కి తనకి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ విషయం కానీ, అలాగే ప్రభాస్ యొక్క మంచితనం గురించి కానీ శ్రీదేవి ఇక్కడ చెప్పడం జరిగింది. మొదటి సినిమా ఉన్నప్పుడు ఏ విధమైన ఫ్రెండ్షిప్ ఉందో అదేవిధంగా ఇప్పటికీ ఉన్నాడు. ఎంత పెద్ద బిగ్ స్టార్ అయినా కూడా చాలా చిన్నపిల్లవాళ్ళ నవ్వుతూ నాతో మాట్లాడతాడు అనే విషయాన్ని శ్రీదేవి ఇక్కడ మీడియాతో పంచుకున్నారు. కామెడీ థ్రిల్లర్తో మారీషన్, వైవిధ్య కథలతో మెప్పిస్తున్న మలయాళ నటుడు ఫాహిద్ ఫాజల్ వడివేలు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మారీషన్. సుధీష్ శంకర్ తెరకెక్కిన ఈ కామెడీ థ్రిల్లర్లో దయాలన్ అనే దొంగ పాత్రలో కనిపించి అలరించారు ఫహద్. అల్జీమర్స్తో బాధపడే వేలాయుధం వడివేలు దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉందని తెలుసుకుని ఎలాగైనా దాన్ని సొంతం చేసుకునేవాలనుకుంటాడు. వేరే ఊళ్ళో ఉన్న తన స్నేహితుడిని కలవడానికి వేలాయుధం వెళ్తున్నానని తెలుసుకొని ఆయనకు మాయమాటలు చెప్పి తన బైక్ పై ఎక్కించుకుని తాడు దయాలన్. ఆ తర్వాత ఏమైంది కథాంశం. ఇప్పటికే థియేటర్లో విడుదలైన ఈ చిత్రం శుక్రవారం నెట్ఫ్లిక్స్లో రాబోతుంది.